ఈరోజు మనం దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం నుంచి, విందురని నేనెవరితో మాట్లాడదను, ఎవరికి సాక్ష్యం ఇచ్చిదను, వారు వినుటకు తమ మనస్సు సిద్ధపరచుకొనరు కనుక వినలేకపోయిరి. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషం లేని వారై దానిని తృణీకరించెదరు. ఎవరికి సాక్ష్యం ఇచ్చిదను, వారు వినుటకు తమ మనసు సిద్ధపరచుకున్నారు అని వాక్యం ద్వారా సెలవిస్తాను. ఇది ఎవరికేనంటే తన బిడ్డలైనటువంటి యూదా ప్రజలు, తన బిడ్డలైనటువంటి ఇజ్రాయేల్ ప్రజలు ప్రవక్తల ద్వారా, పెందలకడ లేచి తన ప్రవక్తల ద్వారా, తన యాజకుల ద్వారా దేవుడి యొక్క మాటలు సెలవిచ్చినప్పుడు వారు వినకపోయిరి, వారు తన మనసును సిద్ధపరచుకోనకపోయిరి. ఈనాడు మనం కూడా, క్రైస్తవులైన మనం కూడా చర్చికి వెళ్ళినప్పుడు కూడా దేవుని యొక్క మాటలు మనం గద్దిస్తున్నప్పుడు, దేవుని మాటలు మనకు తెలియచేస్తున్నప్పుడు మనం మనసు సిద్ధపరచుకోనకపోవడం చేతనే మన ఈ లోక సంబంధమైన విషయాల మీదను, లోక సంబంధమైన ఆలోచనల మీదను వెళ్ళినా సరే మనసు లేని వారి ఇంకా ఏదో టైం అయిపోతే త్వరగా వెళ్ళిపోదాం అనే రీతిగా దేవుని యొక్క మాటలను శ్రద్ధ లేకుండా నిర్లక్ష్యంగా అజాగ్రత్తగా వచ్చేవారు మనం చూస్తాం. ఈరోజు చర్చికి 10 గంటలు అయితే 11:30కు 12 గంటలకు వచ్చేవారు చాలామంది ఉన్నారు. అట్లాగే చర్చికి వచ్చేవాళ్ళు దేవుని ఆరాధించడం కోసం కాకుండా, దేవుని ఈరోజు నాతో ఏం మాట్లాడతాడా అని కాకుండా వారు రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడుకోవడానికో, లేకపోతే ఆ లోక సంబంధమైన విషయాలు చర్చించుకోవడానికో, లేకపోతే ఫోన్లు వచ్చిన ఫోన్లు ఒత్తుకొని ఫోన్లతో టైం పాస్ చేసే విధంగా ఈరోజు మారిపోతున్నాయి. అందుకే ఆయన అంటూ ఉన్నాడు, ఆయన వారు యెహోవా వాక్యమందు సంతోషం లేని వారై దాన్ని తృణీకరించారు. అంటే దావీదు తన అనుభవంలో, అయ్యా నీ మాటలను ధ్యానించినప్పుడు నాకు కొవ్వు మెదడు దొరికినట్లుగా ఉందని దావీదు తన అనుభవంలో చెప్తాను. చాలామంది కూడా వాళ్ళ జీవితాల్లో ఒక్క మాట వారి జీవితాలను బాగు చేసి, ఆ మాటను బట్టి మారు మనసు పొంది పశ్చాత్తాపడి తన పాపల నిమిత్తమై దేవుని సన్నిధికి వచ్చి దేవుని కొరకు యాజకులు గాను, దేవుని కొరకు దైవజనులు గాను, ఒక ప్రీచర్స్ గాను, ఇవాంజలిస్టులు గాను తన జీవితాలు అర్పించిన వారు ఎందరో ఉన్నారు. ఒక్క మాట మా జీవితాలను బాగు చేసిందని వారు బైబిల్ కోసం ఎన్నో సంవత్సరాలు వేచి చూసినట్లు మనం చూస్తాం. ఈరోజు ఈ దినాల్లో, అంత్య దినాల్లో వాక్యం ఎక్కువైపోతుంది. ఏది నిజమైన వాక్యము, ఏది కల్పనా కథలో, ఏది మనల్ని పరలోక రాజ్యానికి తీసుకువెళ్తుంది, ఏది మనల్ని మరణం నుంచి తప్పిస్తుందని తెలుసుకోలేక వారు దురదచెవులు గల వారై వారు ఇష్టానుసారంగా వాక్యాన్ని తీసుకొనొచ్చు, ఒకరి మీద ఒకరు ద్వేషం పెంచుకొనొచ్చు, ఒకరి మీద ఒకరు నిందలు వేస్తూ వెళ్తున్నటువంటి ఈ దినాలు మనం చూస్తాం. కావున నీవు నేను కూడా మనం ఏం చేయాలి అంటే సత్యవాక్యాన్ని మనం చదివి గ్రహించాలి. దేవుడు ఈరోజు నాతో ఏం మాట్లాడతాడా అని చెప్పి ఉదయ కాలంలో లేచి చిన్న ప్రార్థన చేసుకుని, ప్రభువా నాతో మాట్లాడు ప్రభువా, నీవు మాట్లాడితే నా బతుకు బాగుపడుతుందయ్యా, నా జీవితం బాగుపడుతుందని ఆశ కలిగి మనము జీవించినప్పుడు తప్పనిసరిగా దేవుడు మనతో మాట్లాడే ఉన్నాడు. నా అనుభవంలో కూడా నేను దైవజనుడు వాక్యం చెప్తున్నప్పుడు నేను సిద్ధపడి, నా మనసు సిద్ధపరచుకొని, ప్రభువా నాతో మాట్లాడిన ప్రభువా, ఈరోజు నేను ఏం నేర్చుకోవాలి, ఈరోజు నా జీవితంలో నేను ఏది సరి చేసుకోవాలి ప్రభువా, నా కుటుంబం ఏ విధంగా ఉండాలి ప్రభువా అన్నప్పుడు తప్పనిసరిగా ఒక వాక్ మనకు దైవజనుడి ద్వారా దేవుడు తెలియజేసే విధంగా ఉంటాడు. ఉదయకాలంలో మనం ప్రార్థన చేసినప్పుడు, ప్రభువా ఈరోజు బైబిల్ ధ్యానిస్తుండగా నాతో మాట్లాడిన ప్రభువా అన్నప్పుడు దేవుడు తప్పనిసరిగా మనతో మాట్లాడే విధంగా ఉంటాడు వాక్యం ద్వారా. అప్పుడు ఆ దినమంతా కూడా దేవుడు ఆశీర్వదకరంగా మార్చే విధంగా ఉంటున్నాడు. ఈరోజు ప్రియ విశ్వాసి, ఈ వాక్యాన్ని వెళ్తున్నట్టు ఎవరైనా సరే నీవు దేవునికి మొదటి స్థానం ఇవ్వాలని, అంతేకాకుండా ఆయన మాటలను శ్రద్ధతో భయభక్తులతో వినాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఎప్పుడైనా సరే మనం ఆయన మాటలు మనం చెవియగ్గి విన్నప్పుడు, మన హృదయంలోనికి విశ్వసించిన మన హృదయంలోనికి ఆ వాక్యం వెళుతుంది. మనం స్వస్థత కావాలని దేవుడిని అడిగినప్పుడు దేవుడు తప్పనిసరి మన స్వస్థత ఇస్తాడు. హిజ్కియా కన్నీటి ప్రార్థనతో అడిగినప్పుడు, ఎందుకంటే ఆయన ఎందుకు భయభక్తులు కలిగిన వాడు కాబట్టి ఆయన అడిగినట్టు కోరిక మేరకు ఆయుష్ కావాలని అడిగినప్పుడు, తండ్రి నన్ను స్వస్థపరచమని చెప్పినప్పుడు దేవుడు దైవజనుడి ద్వారా ఆ మాట అలా సెలవిచ్చి ఆయన 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చినట్లుగా మనం చూస్తాం. ఈరోజు మన ఆహాన్ని తగ్గించుకొని, మన అధికారాన్ని పక్కన పెట్టి, మనకున్నటువంటి ఆ డబ్బును పక్కన పెట్టి మనం తగ్గించుకొని ఆయన సన్నిధికి రావాలని, ఆయన ప్రథమ స్థానం ఇవ్వాలని. ఎప్పుడైతే ఒకడు ఉద్యోగం లేక ఎన్నో సంవత్సరాల నుంచి ప్రయాసపడుతుంటాడో, ఆ ఉద్యోగం కోసం రాత్రింబగలు కష్టపడుతుంటాడో, ఎప్పుడైతే అది సిద్ధపరచుకొని సమయానికి ముందే వెళ్ళి పరుగును వెళ్ళి ఆ ఉద్యోగానికి కావాల్సిన అర్హతలన్నీ పొందుకొని ఆ ఉద్యోగం ఉన్న ఎగ్జామ్ను సంపూర్తి చేసి సంతోషంతో వస్తాడు. ఆ రీతిగా ఈరోజు నేను దేవుని సన్నిధానికి వెళ్తున్నాను, ప్రార్థన చేయడానికి నేను వెళ్తున్నాను,
ఉన్న అవసరాలన్నీ తీర్చగలిగిన దేవుడు నాకున్నాడని నీవు మనస్సు సిద్ధం చేసుకొని దేవుని సన్నిధికి వచ్చి ఆ దేవునికి అప్పగించుకొని భారాలన్నీ ఆయనకు అప్పగించినట్లా, నీ బాధ వేదనలన్నీ ఆయనకు అప్పగించినట్లా తప్పనిసరిగా దేవుడు మనకు జవాబు ఇచ్చే విధంగా ఉంటాడు. అంతేకాకుండా మన యొక్క లోటుపాట్లన్నీ తీర్చి మనల్ని తలగా చేస్తాడు, తొగ్గా చేయడు. మనల్ని అప్పిచ్చేవానిగా చేస్తాడు, అప్పు తీసుకునే విధంగా చేయడు. మనకు ఐగుప్తులో నుండి రోగాలన్నీ కూడా లేకుండా చేస్తాడు. ఎందుకనగా ఇప్పుడు మన ఆజ్ఞలను పాటించి ఆయన శాసనం అన్నీ అనుసరించి నడుచుకునేలా ఐగుప్తు కలిసిన రోగములన్నీ, తెగులన్నీ ఏవి నీ ఇంటికి, నీ ఒంట్లోనికి రాకుండా చేస్తాను వాగ్దానం ఇచ్చాయి. ఈనాడు మనం చూస్తే మనుషులు లోకంలో నుండి ఒట్టి బొమ్మల వైపు, పోత పోసిన విగ్రహాల వైపు తిరుగుతున్నారు, కానీ వారు నిజదేవుని తెలుసుకున్న వారు కారు. కనుకనే ఆయన ఇర్మీయా గ్రంథం 10వ అధ్యాయంలో ఇలాగూ సెలవిస్తాడు. 10వ అధ్యాయంలో ఇలాగూ సెలవిస్తాడు, ఆయనే జీవం కలిగిన దేవుడు సదాకాలం. 10:10 మనం చూసినట్లయితే ఆయనే జీవం కలిగిన దేవుడు సదాకాలం, ఆయనే రాజు. ఆయన ఉగ్రతకు భూమి కంపించును, జనములు ఆయన కోపమును సహించలేవు అంటాడు. అంతేకాకుండా 6వ వచనం మనం చూసినట్లయితే, యెహోవా నిన్ను పోలిన వాడెవడు లేడు, నీవు మహాత్యం గలవాడవు, నీ శౌర్యం బట్టి నీ నామం ఘనమైనదాయను. యెహోవా నిన్ను పోలిన వాడెవడు లేడు, నీవు మహాత్యం గలవాడవు, నీ శౌర్యం బట్టి నీ నామం ఘనమైనదాయను. జనములకు రాజా, నీకు భయపడిన వాడెవడు, జనముల జ్ఞానులందరిలోను వారి రాజ్యములన్నింటిలోనూ నీ వంటి వాడెవడూ లేడు. కనుక నరులు నీకు భయపడుట అనుగుణ్యము. కనుక దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు నువ్వు ఉదయకాలం పరుగుపరుగున ఆయన సన్నిధికి వెళ్తావు. దేవుని యందు భయభక్తులు కలిగినప్పుడు ఆయన ప్రార్థన చేయకుండా ఏమీ చేయవు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ప్రతి దినం ఆయన సువార్తను తెలియజేస్తావు. ఎందుకనగా ఆయుష్ ఆరోగ్యం ఇచ్చేవాడు ఆయనే. కనుక ప్రతి దినము కూడా నువ్వు ఆయనతో సమయం గడుపుతావు. ఉదయకాలం లేచి ఆయనకి ఇవ్వాల్సిన సమయాన్ని ఆయనకి ఇస్తావు. ప్రభువా ఈ దినమంతా చూపిన తోడును ప్రార్థన చేస్తావు. అంతేకాకుండా ఈ లోక సంబంధమైన మనుషులైతే వారు బొమ్మల పూజ వలన వచ్చు జ్ఞానం వ్యర్థం కనుక వారు తెలియదు, కనుక తెలియని దారిలో వెళ్తున్నారు. కనుక ఆ యొక్క జ్ఞానం వారు తెలుసుకోలేకున్నారు. వాళ్ళకి డబ్బు ఉంటుంది, ధనం ఉంటుంది, అన్నీ ఉంటాయి, కానీ లోక సంబంధమైన కుయుక్తులు పడి వారి యొక్క ప్రాణం అనేది వెంటనే వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాము. నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము అని వారి జీవితాలు అలా ఉన్నాయి. అప్పుడు దేవుడు, వెర్రివాడ, ఈ రాత్రికి నీ ప్రాణం అడుగుతున్నావు, నీవు సంపాదించమని ఎవరివగును అని వాక్యం సెలవిస్తానమాట. సో నేను ఆ జీవితం చూసినప్పుడు మా బంధువుల వాళ్ళని ఆయన ఎంతో కష్టపడి ఆ బిడ్డలను చదివించాడు, ఎంతో కష్టపడి ఎంతో ఆశ సంపాదించుకున్నాడు. ఆయన ఒక స్కూటర్ కూడా కొనుక్కోలేదు. స్కూటర్ కొనుక్కుంటే యాక్సిడెంట్ అవుద్దేమో, పెట్రోల్ ఖర్చు అవుద్దేమో అని అంతగా ఆయన ఒక పిసినారిగా ఎంతో ఆయన సేవ్ చేసి దగ్గర 2 కోట్ల ఆస్తి వరకు సంపాదించడం. ఒకసారి ఆయన పాల కోసమే నడుచుకుంటూ వాకింగ్ వెళ్తూ ఉంటుండగా ఒక ట్యాక్సీ వచ్చి ఆయన బలంగా గుద్దినప్పుడు వెళ్ళి ఆయన ఒక రాత్రి మీద పడి తలకబాగిలి చనిపోయాడు. ఆ సాయంకాలం దినం నేను చూసినప్పుడు ఎంతో బాధ వేదన కలిగింది. చిన్న వయసులోనే తన బిడ్డలు ఇంకా పెళ్ళిళ్ళు అవ్వలేదు, బిడ్డలు ఇంకా బయటకు చదువుతున్నారు, పిల్లలు 10th క్లాస్ వరకు చదువుతున్నారు. ఆస్తి మొత్తం కూడా ఆమె భార్యకు వచ్చినప్పుడు, ఆ భార్య ఆమెకి ఉద్యోగం వచ్చినప్పుడు, ఆమె ఆ ఉద్యోగంలో ఉంటున్నప్పుడు ఒక అతను ఆమెను మోసం చేసి ఆమెను తీసుకుని వెళ్ళిపోయాడు అనమాట. ఆ బిడ్డలు అన్యాస్తులు అయిపోయారు. ఆ బంధువులు కూడా ఆ బిడ్డలను తృణీకరించారు. ఎంత వేదన, ఎంత శాపగ్రస్తమైన జీవితం. ఆ యొక్క భార్య ఆమె అంటుంది, ఇది నన్ను బాగా చూసుకుంటాడు అని, కానీ అతను ట్రాప్ చేసి ఆ ఆస్తి మొత్తాన్ని కాజేయడానికి కోసం ఆమెను తీసుకెళ్ళిపోయాడు. ఎందుకంటే ఆమె కాబట్టి ఆ డబ్బులంతా ఆమెకు వచ్చింది. అతనికి తెలుసుకున్నాడు అతను ఎవరో కాదని, అతను ఒక లాయరు. ఎంత దారుణం. ఆ లాయర్ కూడా పెళ్ళి బిడ్డలు కూడా ఉన్నారు. ఆమెను వదిలిపెట్టేసి ఆమెకు ఉద్యోగం ఉంది, ఆస్తి ఉందని చెప్పేసి ఆమెను తీసుకెళ్ళిపోయాడు. తను ఎవరిని సంపాదించాడు తన బిడ్డల కోసమని, కానీ దాని బిడ్డలు సంపాదించింది ఎవరి కోసం అయిపోయింది. ఎంత ఘోరం అండి. ఈనాడు తండ్రి వ్యభిచార తలంపులు కలిగిన మనుషులు ఉన్నారు, కారమైన తలంపులతో నిండిన మనుషులు ఉన్నారు. కనుక లోకం దాన్ని గతించిపోయి తినాలి. కనుక ప్రభువా అయ్యా మాకు సహాయం దయచేయము, మా కుటుంబం కట్టుకునే కృప దయచేయము, అయ్యా మా కుటుంబానికి కాపుదలు దయచేయమని నువ్వు వేదంతో ప్రార్థన చేసినప్పుడు ఈరోజు నీ సమస్యలు ఏవైనా సరే, నీ బాధలు ఏవైనా సరే తప్పనిసరిగా దేవుడు కుటుంబానికి కంచె వేసే విధంగా ఉంటాడు. భర్తకు భార్య విధేయత చూపిస్తుంది, కుటుంబానికి పిల్లలు కూడా విధేయత చూపించే విధంగా ఉంటారు. ఎప్పుడైతే మనం దేవునికి విలువకుండా ఉంటామో, దేవునికి మొదటి స్థానం ఇవ్వకుండా ఉంటామో, మన జీవితాలు తారుమారైపోతాయి. మనం చెప్పినా కూడా ఆ మాట ఫలించదు. ఎప్పుడైతే మనం దేవుని మందిరానికి నిర్లక్ష్యంగా వస్తామో మన జీవితం కూడా నిర్లక్ష్యం పాలైపోతుంది. నువ్వు పనిచేసే ఉద్యోగంలో నీకు విలువనివ్వరు. నేను అనుభవంగా నేను తెలుసుకున్నాను. ఇప్పుడైతే దేవునికి ప్రార్థన చేసుకుని, దేవుని చిత్తానుసారం నడుచుకుని, చక్కగా ఆరాధన చేసుకుని 1 గంట సమయం దేవునికి ఉదయం ఇచ్చినప్పుడు తప్పనిసరిగా దినమంతా కూడా ఆశీర్వదకరంగా, కఠినమైన సమస్యలు, కఠినమైన ఇబ్బందులు, ఉద్యోగంలో ఛాలెంజెస్ ఇవన్నీ కూడా అతి త్వరగా ఇవి తక్కువ సమయంలో ఇవి సాల్వ్ అయిపోయి ఆ దినమంతా కూడా ఎంతో నెమ్మది పొందుకున్నట్లుగా నేను చూశాను. కనుక నీవు నా ప్రియ విశ్వాసి, ఈరోజు ఈ వాక్యం ఉంచినట్టు నీవు కూడా దేవుని తట్టు తిరగాలనియు, దేవుని ఆజ్ఞలను పాటించాలనియు, ఆయన ఇచ్చినట్టు ఆజ్ఞలు మనం శాసనాలను మనం పాటించిన
ఎడల ఆయన మనల్ని తలగా చేస్తాడు, మనం ఆశ్చర్యకరంగా మనం మారుస్తాడు. గత నేను 10-17 సంవత్సరాలు 20 సంవత్సరాలుగా దేవుని వెంబడిస్తున్నాను. నా జీవితంలో ఏది తక్కువ చేయలేదు. దేవుడు సరైన సమయంలో ఉద్యోగాన్ని ఇచ్చాడు, సరైన సమయంలో వివాహమైంది, సరైన సమయంలో బిడ్డలు ఇచ్చారు, సరైన సమయంలో ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చింది, సరైన సమయంలో వెహికల్ తీసుకున్నాను, సరైన సమయంలో సొంత గృహాన్ని కూడా కొనుక్కున్నాను. ఇప్పుడు దేవుని మాటలను ప్రకటించడానికి, దేవుని యొక్క విషయాలను తెలియచేయటకు దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. కనుక ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. సమస్త మహిమ ఘనత ఆయనకు చెల్లును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.